సాధారణంగా మనము ఎలాగో క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బేసిక్ గా ఇప్పుడున్న మనకి ఏదైతే జనరేషన్ ఉందో ఆర్ ఎల్స్ ఇప్పుడున్న పాపులేషన్ ఏదైతే ఉందో ఎంత రేట్ ఆఫ్ క్యాన్సర్ ని మనం చూస్తున్నాం? ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ప్రతి 5 ఏళ్లకి ఒకళ్ళకైతే క్యాన్సర్ కనిపిస్తూనే ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే WHO వాళ్ళు, డిఫరెంట్ మెడికల్ ఆర్గనైజేషన్స్, హెల్త్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి అనౌన్స్ చేస్తున్న విషయాలు ఏంటంటే రాబోయే ఒక 5-6 ఏళ్ల లోపులో మనం అట్లీస్ట్ ఒక 50% గ్రోత్ క్యాన్సర్ రేట్ లో చూడొచ్చు అని చెప్తున్నారు. అలాగే 200+ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. 200+ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్. మనకు అందులో ఒక 2-3 మాత్రమే ఎక్కువగా వింటూ ఉంటాం మనం. క్యాన్సర్ అనేది ఒక జెనరిక్ వర్డ్. ఓకే, ఇప్పుడు ఫుడ్ అనేది ఎలాగైతే జెనరిక్ వర్డ్, ఇట్ ఇంక్లూడ్స్ కర్రీ, వెజిటబుల్, అన్ని కూడా అందులోకే వస్తాయి. మనకు ఆ విడిగా కేటగరైజ్ చేయడం తెలియదు. అవును, మనకి ఈ పదార్థాలు రోజు వాడతాం కాబట్టి తెలుసు. క్యాన్సర్ అనేది ఏంటంటే ఒక జెనరిక్ గా ఒక పదం మనం వాడినా దాంట్లో ఉండేవి రకరకాలు. అది బ్లడ్ కి కావచ్చు, స్కిన్ కి కావచ్చు, ఐస్ కి కావచ్చు, థైరాయిడ్ కి కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, దేనికైనా కావచ్చు. సో అలాంటివి 200కి పైగా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. And that is going to increase the rate even in India also because of current lifestyle and the pollution that we have in the atmosphere. ఈ ఏరియాస్ లోనే మనం మేజర్ గా చూసుకుంటే క్యాన్సర్, నేను ఇందాక అన్నట్టుగా ఎసిడిక్ గా మన బాడీ అయిపోయే కొద్దీ మనకి క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు, ఎలా అవుతుంది ఎసిడిక్ గా అంటే బేసిక్ గా మన ప్రతి సెల్ కి కూడా రోజు ఆక్సిజన్ అందాలి. అవును, రైట్. 48 hours కంటే ఇంకా ఎక్కువ కాలం ఏ ఒక్క సెల్ కైనా సరే మనకి ఆక్సిజన్ అందకపోతే ఆ సెల్ ఏమవుతుందంటే చచ్చిపోతుంది. జనరల్ గా 120 days ప్రతి సెల్ కి ఒక లైఫ్ టైం ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత విత్ ఆఫ్ అయిపోతుంది. ఈ లోపల మల్టిప్లికేషన్ జరిగి కొత్త సెల్ వస్తూ ఉంటుంది. జనరల్ గా మన మెకానిజం ఎలా ఉంటుంది, లివింగ్ మెకానిజం. బట్ ఇందులో ఏం జరుగుతుందంటే ఈ చచ్చిపోయిన క్యాన్సర్ సెల్, ఈ సెల్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అందక చచ్చిపోయింది. ఈ సెల్స్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో జనరల్ గా యూరిన్ నుంచి కానీ, స్టూల్ నుంచి కానీ, లేదంటే చెమట, కన్నీళ్లు, ఇలాగా బయటికి వెళ్ళి ఏదో ఒక మార్గంలో బయటికి పోతుంటాయి. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన బాడీకి కెపాసిటీ లేనప్పుడు, డీటాక్సిఫికేషన్ సరిగ్గా జరగనప్పుడు. సో డీటాక్సిఫికేషన్ జరగాలంటే మీకు సరైన మోతాదులో నీళ్లు తాగాలి. మీరు ఎంత ఫుడ్ స్టఫ్ చేసేసిన బాడీకి, వితౌట్ డ్రింకింగ్ ప్రాపర్ వాటర్ యూ కెన్ నాట్ హ్యావ్ ద డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. మనం అందుకనే ఇప్పుడు చాలా మంది కూడా లిక్విడ్ డైట్లని, డీటాక్సిఫికేషన్ కోసం ఉపవాసం ఉంటున్నానని ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఐ డోంట్ నో హౌ మచ్ దే నో ద సైన్స్ బిహైండ్ దట్. దాన్ని ఒక పద్ధతిలో చేస్తేనే దాని రిజల్ట్ ఉంటుంది. సో తెలిసి తెలియక ఒక రోజు నేను ఉపవాసం చేస్తున్నానని, ఒక రోజు లేట్ గా తింటానని, ఒక రోజు ఫ్రూట్స్ మాత్రమే తింటానని, నాకు నచ్చిన డైట్ నేను చేయడం వల్ల నాకేం ఉపయోగం ఉండదు. ఎగ్జాక్ట్లీ, బాడీ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఒకేసారి. సో నిన్న వచ్చింది ఇవాళ తగ్గిపోదు కదా. అవును, నిన్న వచ్చింది అంటే మీకు ఈవెన్ మీకు చెప్తే మన డిహైడ్రేషన్ జరుగుతుంది కదా. డిహైడ్రేషన్ ఈవెన్ డీసెంట్రీ లాగా, అంటే లూజ్ మోషన్స్ లాంటివి అయితే, స్టమక్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు దానికి డాక్టర్లు 48 hours క్రితం నుంచి మీరు తిన్న ప్రతి ఫుడ్ ని, మీరు తీసుకున్న ప్రతి వాటర్ ని కూడా చెక్ చేస్తారట. ఆ హిస్టరీ అంతా తెలిస్తే ఎక్కడి నుంచి మీకు వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు కనిపెడతారు. అంటే అట్లీస్ట్ 48 hours పాటు ఆ ఇన్ఫెక్షన్ యొక్క ప్రాసెస్ నడుస్తుంది. ఈవెన్ ఇన్ ద క్యాన్సర్ ఆల్సో మీకు ఇలా ఇందాక చెప్పాను కదా, విదర్ అయిపోయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు డిటాక్సిఫై అయిపోతుంటాయి. బట్ స్టిల్ సమ్ సెల్స్ విల్ బి దేర్ అక్యూములేటెడ్ సమ్వేర్ ఆర్ ద అదర్ ఇన్ యువర్ బాడీ. అలా చూసుకుంటేనట ప్రతి లివింగ్ బీయింగ్ లోను కూడా క్యాన్సర్ సెల్స్ కొద్దో గొప్ప ఉంటాయి. మన బాడీలో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతున్నంత సేపు ఎప్పటికప్పుడు కొంత క్లియర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అది మనకి ఎలాంటి హాని ఇనిషియల్ గా కనిపించదు. రైట్. ఈ డీటాక్సిఫికేషన్ గనక సరిగ్గా జరగకుండా మన బాడీలో వాటర్ కంటెంట్ ఏమో తగ్గిపోతూ, అందవలసినంత కంటే తక్కువ ఉంటే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది మన బాడీకి. ఈ డిహైడ్రేషన్ వల్ల అందవలసిన నీళ్లు మనకు అందలేదనుకోండి, ఉన్న నీటినే రేషనింగ్ పద్ధతి ద్వారా బాడీ వాడుకుంటుంది. మన బాడీ మనమైనా అంతే కదా, బయట నుంచి నీళ్లు కరెక్ట్ గా గ్రౌండ్ వాటర్ మనకు దొరకట్లేదంటే ఉన్న ఒక బకెట్ అన్నింటికి వాడుకోవాలి. అంతే కదా, ద బాడీ విల్ బి డూయింగ్ ద సేమ్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, మోస్ట్ ఇంపార్టెంట్ పనులకు మాత్రమే నీళ్ళని వాడి మిగిలిన పనులు ఆపేసుకుంటాం. బట్టలు కూడా మానేస్తాం, గిన్నెలో 2 రోజులు పక్కన పెడతాం, అలా ఏదో చేస్తాం. ద సేమ్ బాడీ విల్ బి డూయింగ్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీలీ ఫంక్షన్స్, లివింగ్ ఫంక్షన్స్ ఏవి ఉన్నాయో వాటికి ముందు ఈ నీటిని వాడుతుంది, మిగిలిన పనులు ఆఫ్ చేసేస్తుంది. మిగిలిన పనులు కొంత వాయిదా వేయొచ్చులే అంటూ
అలా వాయిదా వేయచ్చులే అనే పరిస్థితులు పెరిగిపోయే కొద్దీ బాడీలో ఏం జరుగుతుందంటే సెల్స్ స్టార్ట్ డిజనరేటింగ్ అనమాట. ఓకే. సో ఈ డీజనరేషన్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయే కొద్దీ అంటే దాని అర్థం ఏంటి, బాడీలో బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగట్లేదు, అందవలసినంత వాటర్ బాడీకి అందట్లేదు. సో యు ఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ ద ఆక్సిజన్ ఆల్సో టు ద బాడీ పార్ట్స్. ఏ కణాలకి కూడా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు, అలాగే న్యూట్రియంట్స్ అందట్లేదు, అట్ ద సేమ్ టైం డిటాక్సిఫికేషన్ కూడా జరగట్లేదు. సో ఇన్ని జరగనప్పుడు ఏం జరుగుతుందంటే స్లోగా ద బాడీ విల్ ఇంక్రీజ్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఇట్. ఓకే. మన లోపల ఒక ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది. ఆక్సిజన్ ఉన్న టైంలో మన సెల్స్ ఏవైతే లివింగ్ సెల్స్ ఉంటాయో ఇవి జనరల్ గా 120 days వాటి లైఫ్ టైం అనుకున్నాం కదా. సో అవి ఆ టైం కి ఇది చచ్చిపోవాలి, కొత్తది పుట్టాలి అనేది అది ప్రోటోకాల్, నేచర్ ప్రకారం మనకు జరిగేది అనమాట. అది జరుగుతూ ఉంటుంది. అది ఎలాగైతే స్లో డౌన్ అవుతూ ఉంటుందో మన ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతున్నట్టు అర్థం. ఓకే, రైట్. సో అలా మనం చూసుకుంటే ఈ సెల్స్ ఏవైతే విదర్ ఆఫ్ అయిపోయాయో, ఆక్సిజన్ లేక క్యాన్సరస్ సెల్స్ గా విదర్ ఆఫ్ అయిపోతాయో, ఈ క్యాన్సరస్ సెల్స్ ఏంటంటే పెరిగిపోయే కొద్దీ వాటికి ఆక్సిజన్ లేకుండా మల్టిపుల్ అయ్యే లక్షణం ఉంటుంది. ఓకే. ఒక ఎనిరోబిక్ కండిషన్ అంటారు అనమాట దాన్ని, ఆక్సిజన్ లేనప్పుడు పెరగడాన్ని. ఆ ఎనిరోబిక్ కండిషన్ మన బాడీలో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఈ క్యాన్సరస్ సెల్స్ అన్ని ఏంటంటే మల్టిపుల్, అంటే ఇవి మనకి 120 రోజుల్లో డెవలప్ అవుతాయి కదా లివింగ్ సెల్స్, దానికి అలా టైం పాడే ఏమి ఉండదు. ఇంకా వాటిని అద్దు ఆపు లేకుండా అది దానంతా అదిగా పెంచుకుంటూ పోతుంది. సో ఇదేం చేస్తుంది, ఎక్కడ పెరుగుతాయంటే మన బాడీలో ఏ పార్ట్ అయితే వీక్ గా ఉంటుందో, ఫైట్ చేయలేదు కదా మరి, సో ఆ వీక్ బాడీ పార్ట్ లో ఇది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ప్రతి సంవత్సరం మీరు వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుని బాడీ కంప్లీట్ బాడీ టెస్ట్, ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాం, అలా చేయించుకునే అలవాటు ఉండి ఒక 35 దాటిన తర్వాత రెగ్యులర్ గా ప్రతి ఏడాది లేదా 2 ఏళ్ళకి ఒకసారి అయినా చెకప్స్ చేసుకుంటే మేబీ ఇనిషియల్ స్టేజెస్ లో కొంతవరకు తెలియచ్చు. అది లేదంటే గనక ఈ ఇంటర్నల్ గానే పెరుగుతుంది కదా, అది ఏ లివర్ మీదో ప్యాంక్రియాస్ మీదో మరొక చోట పెరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఒక సిమ్టమ్ బయటికి రావాలి. సిమ్టమ్ అంటే నథింగ్ బట్ బాడీ స్క్రై, అది వస్తూ ఉంటుంది మన శరీరం, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది చూడు అని. దట్స్ ద సిమ్టమ్ ఆఫ్ అ డిసీజ్ ఇన్ యువర్ బాడీ. సో అదేం చేస్తుందంటే ఈ కంతి, ఈ చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ జరుగుతూ అది పెద్దదైపోయి యాక్చువల్ పార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. అప్పుడు బాడీ అరవడం మొదలు పెడుతుంది. జరిగినంత సేపు దానికి కూడా నొప్పేం లేదు కదా, పని జరగడం ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు బాడీ అరవడం మొదలు పెడుతుంది. అరిచిన వెంటనే మనం ఏమైనా శ్రద్ధ పెట్టి వెళ్లి చూసినా కూడా ఆ టైంకే కొంతవరకు పర్వాలేదు. కానీ క్యాన్సర్ ఎలాంటిదంటే సైలెంట్ గానే పెరుగుతుంది. సైలెంట్ గానే పెరగడం వల్ల అది 3rd stage లో తప్ప మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కెన్ నాట్ ఐడెంటిఫై. ఎగ్జాక్ట్లీ. చాలా మంది నిజంగా మీరు అన్నట్టుగానే ఇట్లా పెయిన్ వచ్చింది అని చెప్పి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పటికే థర్డ్ స్టేజ్, అంటే అప్పటికే ఆ ప్రాసెస్ చాలా ఏళ్లుగా మన శరీరంలో ఉంటుంది కానీ తెలియదు, ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. ఏ మందులే నార్మల్ గానే మోషన్స్ అవుతుందేమో, నార్మల్ గానే బాడీ డిహైడ్రేట్ అవుతుందేమో, ఇదంతా కూడా నార్మల్ ప్రాసెస్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఏదో నీరసంగా ఉందేమో, ఎందుకు ఈ మధ్య నేను తొందరగా అలసిపోతున్నాను అనుకుంటా, పని ఎక్కువ చేసేస్తున్నాను. ముందుగానే ఇంకొక పెద్ద ప్రాబ్లం చెప్పనా, వర్కింగ్ ఉమెన్ కి ఎలా ఉంటుందంటే వెళ్ళిన ప్రతి చోట మీకు హైజీనిక్ కండిషన్స్ లో వాష్రూమ్స్ అవకాశం ఉండదు. దాని వల్ల ఏంటంటే దే టేక్ వెరీ లిటిల్ వాటర్ డ్యూరింగ్ దేర్ వర్కింగ్ అవర్స్. ఆబ్వియస్లీ. సో రాత్రి పడుకోబోయేప్పుడు తాగమంటే ఏంటంటే రాత్రి లేవల్సి వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి తాగరు. సో ఎయిదర్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద డే 24 hours స్పాన్ లో మీరు ఏ టైంలోనూ కూడా అవసరమైనంత నీళ్లు ఎప్పుడైతే తాగరో మీ బాడీలో డీటాక్సిఫికేషన్ జరగదు అండ్ డీహైడ్రేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద సిక్ పీపుల్ ఆర్ వర్కింగ్ విమెన్ ఓన్లీ అంటాను నేనైతే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏంటంటే ఇంకా సంపాదించాలి తప్పదు అని కొన్ని, ఆల్రెడీ నెత్తికి తీసుకున్నాను కాబట్టి చెయ్యాలి అని కొన్ని, బాధ్యత కాబట్టి చెయ్యాలని కొన్ని, సరదా కొద్దీ చేస్తున్నాను ఎందుకు ఆపాలి అని కొన్ని చేస్తూనే ఉంటారు. బట్ వాళ్ళ హెల్త్ లోపల ఎంత డిటీరియరేట్ అయిపోతుందంటే వాళ్ళకి పట్టించుకునే టైం కూడా లేకపోవడం. అది చివరికి ఏంటంటే ఏ థైరాయిడ్ గానో క్యాన్సర్ గానో బయటపడ్డ తర్వాత ఈ సంపాదించిందంతా ఈ మందులు వేసుకోవడానికే సరిపోతుంది. మీకు టెస్ట్లు ఎంత కాస్ట్లీ. అండి ఒక చిన్న ఏమంటారు లోపలికి టాబ్లెట్ వేసుకున్నా, క్యాప్సూల్ వేసుకున్నా, కెమెరా లోపలికి పంపించి ఎండోస్కోపీ ఇట్ చార్జెస్ ఆఫ్ అరౌండ్ 9,000 to 10,000 ఫర్ సింగిల్ టెస్ట్. ఎంఆర్ఐ చేయించుకుంటే 6,000 ప్లస్ మినిమం. దానికి జస్ట్ జనరల్ గా నాట్ దట్ మచ్ క్యాపబుల్ ఆఫ్ స్పెండింగ్ అంత మనీ. 4 people ఉంటారు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. సో అప్పర్ మిడిల్ క్లాస్ మేబీ దే కెన్ ఎఫోర్డ్, బట్ మిగతా వాళ్ళకి అంత అవ్వదు కదా. అదే. సో అలాంటి వాళ్ళు పోనీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళి చేయించుకుందామన్నా కూడా అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా దొరకదు. సో దే హావ్ టు వెయిట్ ఫర్ మంత్స్ టుగెదర్.
అండ్ బై ద టైమ్ దే గెట్ ద ఛాన్స్ వీళ్ళకి ఆ టైం అయిపోతుంది కూడా చాలా సార్లు. సో మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి